బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము. అష్టమ స్కంధము. ఘట్టములు 1 ఉపోద్ఘాతము, 2 స్వయంభువాది చరిత్ర, 3 స్వయంభువ మనువు చరిత్ర, 4 స్వారోచిష మనువు చరిత్ర, 5 ఉత్తమ మనువు చరిత్ర, 6 తామస మనువు చరిత్ర, 7 గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము, 8 త్రికుట పర్వత వర్ణన, 9 త్రికుట మందలి గజములు, 10 గజేంద్రుని వర్ణన, 11 గజేంద్రుని కొలను ప్రవేశము. శ్రీమన్నామ పయోదస్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామాజనకామ మహోద్దామ గుణస్తోమధామ దశరథ రామ. మంగళకరమైన పేరు కలవాడా, మేఘం వంటి కాంతివంతమైన దేహం కలవాడా, రాజులలో బహు గొప్పవాడా, అఖిల లోకాలలో అందమైనవాడా, స్త్రీలకు మన్మథుని వంటివాడా, బహు గంభీరమైనవాడా, సుగుణాలనే సంపదలకు నిలయమైనవాడా, దశరథ కుమారు డైన శ్రీరామచంద్ర అవధరించు. మహనీయ గుణగరిష్ఠులకు అమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు సుఖయోగీంద్రు కనుంగుని. గొప్ప గుణములు కలిగిన ఆ మునీశ్వరులతో అఖిల పురాణాలను వివరించటంలో నేర్పరి అయిన సూత మహర్షి ఇలా అన్నాడు. ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్షిత్తు మహారాజు సుఖమహర్షిని చూసి, వినబడియను స్వయంభువ మనువంశము వర్ణధర్మ మర్యాదలతో మనుజులదనుజుల వేల్పుల జననంబులు స్రష్టలల్ల జనియుంచుటయున్. అష్టమ స్కంధము. స్వయంభువాది చరిత్ర. స్వయంభువ మనువు వంశాన్ని గురించి, ఆ కాలంలోని జాతి ధర్మాలు కట్టుబాటులు గురించి, మానవులు, రాక్షసులు, దేవతలు అందరి పుట్టుకలు, బ్రహ్మలు జనించటం గురించి విన్నాను. కాని ఏ మనుకాలమందు హరి ఈశ్వరుడేటికి సంభవించే నేడే ఏమేమియొనర్చే అమ్మనువులేరతడే క్రియ చేయుచున్నవాడేమి నటించు మీద గతమెయ్యది సజ్జనులైన వారు మున్నేమని చెప్పుచుందురు. ముని సజ్జనులైన వారు మున్నేమని చెప్పుచుందురు. మునీశ్వర నాకెరిగింపవే దయన్. భగవంతుడైన విష్ణుమూర్తి ఏ ఏ మనువుల కాలంలో ఎలా జన్మించాడు, ఏమేమి చేశాడు, ఏ విధంగా చేశాడు, ఇంకా ఎలా ప్రవర్తించాడు, అందుకు కారణం ఏమిటి, ఇక ముందు భవిష్యత్తులోనూ ఇంతకు ముందు ఏమి చేశాడు, పూర్వం పెద్దలు చెప్పిన విధంగా దయచేసి నాకు వివరంగా తెలియచెప్పు అని నసుకుండిట్లనియే అని పరీక్షిత్తు మహారాజు కోరగా సుఖముని ఇలా చెప్పసాగాడు. ఈ కల్పంబున మనువులు ప్రాకటముగనార్వురైరి పదునలువురలో లోకముల జనుల పుట్టువు లోకముల జనుల పుట్టువులా కథితములయ్యే వరుసనఖిలములు నృప.
రాజా పరీక్షిత్తు, ఈ కల్పంలో 14 మనువులలోనూ 6 మనువులు కీర్తిశేషులు అయ్యారు. లోకాలు, జనులు, సృష్టి విధానాలు గురించి వరుసగా అన్నీ చెప్పాను. ప్రస్తుతం 7వ అయిన వైవస్వత మన్వంతరం నడుస్తున్నది. ప్రథమమనువైన స్వయంభూనకు ఆకూతి దేవహూతుల నిరువురు కూతులు గలరు. వారికి క్రమంబున కపిల యజ్ఞనామంబుల లోకంబులకు ధర్మజ్ఞానబోధం ముసేయు కొరకు హరిపుత్రత్వంబునుందే. అందు కపిలుని చరిత్రంబు మున్న చెప్పంబడియే. యజ్ఞుని చరిత్రంబు చెప్పెద వినుము. అష్టమ స్కంధము స్వయంభువ మనువు చరిత్ర. విను పరీక్షిన్మహారాజా. మొదటి మనువు స్వయంభువుడు. అతనికి 2 కుమార్తెలు. వారి పేర్లు దేవహూతి, ఆకూతి. విష్ణుమూర్తి లోకాలకు ధర్మాన్ని, జ్ఞానాన్ని బోధించడం కోసం దేవహూతికి కపిలుడు, ఆకూతికి యజ్ఞుడు అనే పేర్లతో అవతరించాడు. కపిలుడి చరిత్ర ఇంతకు ముందు చెప్పాను. ఇక యజ్ఞుని చరిత్ర చెప్తాను. శతరూపాపతి కామభోగ నిరతిన్. శతరూపాపతి కామభోగ విరతిన్ సంత్యక్త భూభారుడై సతియుందానును కానకేగి శతవర్షంబుల్ సునందానదిన్ వ్రతి అయి ఏకపదస్థుడై నియతుడై వాచం యమస్ఫూర్తితో గతదోషుండు తపంబుసేసే భువనఖ్యాతంబుగా భూవరా. ఓ రాజా, శతరూప భర్త అయిన స్వయంభువ మనువు కామభోగాలయందు విరక్తుడు అయి రాజ్యభారాన్ని విడిచిపెట్టి తన భార్య శతరూపతో పాటు అడవికి వెళ్లాడు. సునందా నది దగ్గర పవిత్రమైన నియమ నిష్ఠలతో మౌనంగా ఉంటి కాలిమీద నిలబడి 100 ఏళ్లు విశ్వవిఖ్యాతమైన తపస్సు చేశాడు. ఇట్లు తపంబు చేయుచు స్వయంభువమనువు తన మనంబులోన. ఈ విధంగా తపస్సు చేస్తూ స్వయంభువ మనువు తన మనసులో భగవంతుని ఇలా ప్రార్థించాడు. సృష్టి చేనెవ్వడు చేతన పడకుండు, సృష్టి ఎవని చేత జనించు. జగములు నిద్రింప జాగరూకదనుంది, ఎవడు బ్రహ్మాండ మెరుగుచుండు. ఆత్మకాధారంబు అఖిలంబునెవ్వడవు, ఎవ్వని నిజధనం బింతబట్టు. పొడగాన రాకుండ పొడగను, ఎవడేనెవ్వని దృష్టికి ఎదురులేదు. జనన వృద్ధి విలయ సంగతి జందక ఎవడడపకుండు నెల్ల ఎడల. తన మహత్వ సంజ్ఞ తత్వమెవ్వడు తాన విశ్వరూపుడనగా విస్తరిల్లు. ఎవడైతే సృష్టి వలన చైతన్యం పొందకుండా తన చైతన్యం వలన సృష్టి చేస్తాడో, లోకాలు నిద్రిస్తుండగా తాను మేల్కొని బ్రహ్మాండాన్ని తెలుసుకుంటాడో, తనకు తానే ఆధారమై ఉండి సమస్తము తానే అయి ఉంటాడో, తన రూపం కనబడకుండా తన ప్రభావాన్ని రూపొందిస్తాడో, తన సంకల్పానికి ఎదురు లేనివాడు ఎవడో, ఆది మధ్యాంతాలు లేకుండా అన్ని చోట్ల చేరి ఉంటాడో, తన మహిమ చూపుతూ శాశ్వతుడు అయి విశ్వరూపుడుగా పెరుగుతాడో అంటూ స్తుతిస్తూ అని మరియు నిరహంకృతుండును, బుధుండును, నిరాశయు, పరిపూర్ణుండును, అనన్య ప్రేరితుండును, నృశిక్షాపరుండును, నిజ మార్గ సంస్థితుండును, నిఖిల ధర్మ భావనుండును నైన పరమేశ్వరునకు నమస్కరించదనని ఉపనిషదర్థంబులు పలుకుచున్న మనువు కనుగొని ఇంకా ఇలా ప్రార్థించాడు. ఆశలు లేకుండా పరిపూర్ణుడై ఉంటాడో, ఇతరుల ప్రేరణ లేకుండా ఇతరులకు బోధిస్తుంటాడో,
తన దారి వదలకుండా సకల ధర్మాలకు కారణమై ఉంటాడో ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను. ఈ విధంగా ఉపనిషత్తుల ధర్మాన్ని ప్రకటిస్తూ ధ్యానంలో ఉన్న స్వయంభువ మనువును చూసి రక్కసులు దినగ గడగిన వెక్కసముగ యజ్ఞనామ విష్ణుడు వారించకడిచే చక్రధారల మిక్కుటముగ వేల్పులెల్ల మేలని పొగడన్. ఇలా ధ్యానంలో నిమగ్నమై ఉన్న స్వయంభువ మనువును భక్షించడానికి రాక్షసులు ప్రయత్నించారు. వారిని విష్ణుమూర్తి అవతారమైన యజ్ఞుడు తన చక్రాయుధంతో సంహరించాడు. అది చూసి దేవతలు అందరూ ఆయనను పొగిడారు. ఇది ప్రథమ మన్వంతరంబు, ఇంక ద్వితీయ మన్వంతరంబు వినుము. ఇది ప్రథమ మన్వంతరం, ఇంక ద్వితీయ మన్వంతరంబు వినుము. స్వారోచిషుండన సప్తార్చి బిడ్డడు మనువానికి నాద్యుమత్సుషేణ రోచిష్మదాదులారూఢపుత్రులు ధాత్రినేలిరి. రోచనుడింద్రుడయ్యే అధికులు తుషిదాదులమరులూర్జస్తంభ ముఖ్యులాఢ్యులు సప్తమునులు నాడు వేదశిరుండను విప్రుని దయితకు దుషితకు పుత్రుడై తోయజాక్షుడవతరించెను. విభుడన అశీత్యష్ట సహస్రములు అధికులైన వారు ఘనులనుగ్రహింప కౌమారక బ్రహ్మచారియగుచు అతడు సలిపె వ్రతము. అష్టమ స్కంధము స్వారోచిష మనువు చరిత్ర. రెండవ మనువు స్వారోచిషుడు అగ్ని కుమారుడు. ఆ మనువు గొప్ప పుత్రులు ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలైనవారు మిక్కిలి ప్రసిద్ధులై భూమిని పరిపాలించారు. ఆ మన్వంతరంలో ఇంద్రుడు రోచనుడు, దేవతలు తుషితులు మొదలైనవారు, సప్తర్షులు ఊర్జస్తంభుడు మొదలైనవారు, విభుడు అను పేరుతో విష్ణువు వేదశరుడు అను బ్రాహ్మణుడు అతని భార్య తుషితలందు అవతరించాడు. ఆ అవతారంలో అతను కుమార బ్రహ్మచారి అయి 88,000 మహామునులు అనుగ్రహంతో వ్రత దీక్షాపరుడు అయ్యాడు. తదనంతరంబా ఆ తరువాత మనువు మూడవనాడు మనుజేంద్ర ఉత్తముండన ప్రియవ్రతునకు నాత్మయుండు పాలించె నిలయల్ల పవన సృంజయ యజ్ఞహోత్రాదులాతని పుత్రులధిక గుణులు వశిష్ఠుని కొడుకులు ప్రమథాదులైరి. సప్తర్షులు అమర విభుడు సత్యజిత్తనువాడు సత్యభద్రాద్యులు సురలు ధర్మునికి సూనృతకును పుట్టి సత్యనియతి పురుషోత్తముడు సత్యసేనుడనగ దుష్టశీలయుతుల ధనుజయక్షపతుల దండించే సత్యజిన్మిత్రుడనగ జగము మేలనంగా. అష్టమ స్కంధము ఉత్తమ మనువు చరిత్ర. ఓ పరీక్షిన్ మహారాజా, మూడవ మనువు ఉత్తముడు. ఇతడు ప్రియవ్రతుని కొడుకు. ఇతను భూలోకం అంతటినీ మూడవ మనువుగా పాలించాడు. అతని పుత్రులు పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైనవారు మిక్కిలి గుణవంతులు. ఆ మన్వంతరంలో సప్తర్షులు వశిష్ఠుని కొడుకులైన ప్రమథుడు మొదలైనవారు. సత్యజిత్తు అనువాడు దేవతల ప్రభువైన దేవేంద్రుడు. దేవతలు సత్యులు, భద్రులు మొదలైనవారు విష్ణు సత్యసేనుడు అను పేరుతో ధర్మజుడు సునూతులకు కుమారుడిగా అవతారం ఎత్తాడు. అతను సత్యజిత్తుకు చెలికాడై లోకం మెచ్చుకునేలా సత్యనిష్ఠతో దుర్మార్గులు అయిన యక్ష రాక్షసులను శిక్షించాడు. చతుర్థమనువు కాల ప్రసంగంబు వివరించదా. అష్టమ స్కంధము తామస మనువు చరిత్ర. సుఖమహర్షి చెప్తున్నారు, 4వ మనువు కాలం గురించి వివరిస్తాను పరీక్షిన్ మహారాజా. రహస్యార్థం మనువులు 14 మంది. ఒక్కొక్క మనువు పరిపాలించే కాలాన్ని మన్వంతరం అంటారు. ఒక మన్వంతరం అంటే 71 మహాయుగాలు.
వాటిలో ప్రస్తుతం జరుగుతున్నది వైవస్వత మన్వంతరం. గజేంద్రమోక్షం జరిగిన కాలం తామస మన్వంతరం. 14 గురు మనువులలో ఈ తామసుడు 4వవాడు. వైవస్వతుడు 7వవాడు. కృతద్వాపర త్రేత కలియుగాలకి యుగధర్మం ఎలా ఉంటుందో అలాగే స్వయంభువాది 14 మన్వంతరాలకు ఆయా ధర్మాలు ఉంటాయేమో. మరి ప్రభవాది 60 సంవత్సరాలకు కూడా సంవత్సర ధర్మాలు ఉంటాయేమో. మానవాధీశ్వర మనువునాలవవాడు తామసుండనగను తముని భ్రాత పృథ్వీపతులు కేతు వృష నరఖ్యాదాదులతని పుత్రులు పద్గురధిక బలులు సత్యక హరివీర సంయులు వేల్పులు త్రిశిఖనామము వాడు దేవ విభుడు మునులు జ్యోతిర్వ్యోమముఖ్యులు హరి పుట్టె హరిమేధునకు ప్రీతి హరిణియందు గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపి కాచే హరి దయాసముద్రుడఖిల లోకేశ్వరుడనిన శుకుని చూచి అవని విభుడు. ఓ మహారాజా, 4వ మనువు తామసుడు. ఇతడు ఉత్తముడి తమ్ముడు. అతని కొడుకులు కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన వారు 10 మంది. వారు బలవంతులైన రాజులు. ఆ మన్వంతరంలో సత్యకులు, హరులు, వీరులు మొదలైన వారు దేవతలు. త్రిశిఖుడు అనేవాడు దేవేంద్రుడు. జ్యోతిర్వ్యోముడు మొదలైన వారు సప్తఋషులు. విష్ణుమూర్తి హరిమేధునకు పురంధ్రి అయిన హరినికి హరి అనే పేరుతో అవతరించాడు. దయాసముద్రుడు అఖిలలోకేశ్వరుడు మొసలినోటికి చిక్కిన గజేంద్రుడిని ప్రాణాపాయం తొలగించి రక్షించాడు అయినవాడు ఆ శ్రీహరి. ఇలా చెప్పగా పరీక్షిన్ మహారాజు సుఖయోగిని ఇలా అడిగాడు. రహస్యార్థం అక్షరములకు అతీతమైనవాడు పరమాత్ముని ఉత్తమ పురుషుడు అని అంటారు. అతని సోదరుడు అంటే మాయా ప్రతిబింబుడు అయిన ఈశ్వరుడు. అతని వంశంలో ముఖ్యమైన వాడు హరి, వాసుదేవ వ్యూహాత్మకుడు అయిన శ్రీమహావిష్ణువు. అట్టి విష్ణువు గజేంద్రుడు అనే జీవుడిని కామం అనే మొసలి వలన అయ్యే రాగహేతుకం అయిన జన్మ పరంపరల నుండి విముక్తుడిని చేసి రక్షించాడు అని చక్కని పలుకులు పలికే శుకుడు చెప్పగా భూలోకంలో ముఖ్యుడు అయిన పరీక్షిత్తు ఇలా అన్నాడు. నీరాటవనాటములకు పోరాటం బెట్లుగలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. అష్టమ స్కంధము గజేంద్రమోక్షణ కథ ప్రారంభము. నీటిలో బతుకుతుంది మొసలి, అడవిలో తిరుగుతుంది ఏనుగు. వాటిలో అది భద్రగజం. అయితే ఆ రెంటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు? భాగవతం బహుళార్థ సాధక గ్రంథం. అందులో పంచరత్న ఘట్టాలలో ఒకటైన గజేంద్రమోక్షంలోని ఎత్తుగడ పద్యం ఇది. చక్కటి ఏకేశ్వరోపాసనతో కూడుకున్న ఘట్టమిది. మంచి ప్రశ్న వేస్తే మంచి సమాధానం వస్తుంది. ఇంత మంచి ప్రశ్న పరీక్షిత్తు వేశాడు కనుకనే శుకుని నుండి గజేంద్రమోక్షణం అనే సుధ జాలువారింది. ఇక్కడ పోతనగారి చమత్కారం ఎంతగానో ప్రకాశించింది. ఇందులో త్రిప్రాసం ఉంది. నీరాట, పోరాట, నారాట, ఘోరాట అని. భాషకి అలంకారాలు అద్భుతమైన సౌందర్యాన్ని చేకూరుస్తాయి. 2 లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు మరల మరల వస్తూ అర్థభేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. ఛేకాను ప్రాసల్లో పదాల మధ్య ఎడం ఉండాలి. యమకంలో ఎడం ఒడటం లేకపోవడం అనే భేదం లేదు.
ఇక్కడ పోతనగారు ప్రయోగించిన యమకం అనే అలంకారం అమిత అందాన్ని ఇచ్చింది. యమకానికి చక్కటి ఉదాహరణ ఇదే అని చెప్పవచ్చు. ఏనుగులు భద్రం, మందం, మూగం అని 3 రకాలు. వాటిలో భద్రగజం దైవకార్యాదులలో వాడుతారు. అట్టి భద్రగజాల కోటికి రాజుట మన కథానాయకుడు గజేంద్రుడు. అఖిలలోకేశ్వరుడు, దయాసాగరుడు అయిన శ్రీహరి మొసలి నోటికి చిక్కిన ఒక గజరాజుని ప్రాణభయం నుండి కాపాడి రక్షించాడు. ఈ అద్భుత ఘట్టంలోని ఎవ్వనిచే జనించు మున్నగు పద్యాలన్నీ అమృత గుడికలే కదా. రహస్యార్థం నీరు అనగా చిత్స్వరూపి బుద్ధి. ప్రమాణం చిత్స్వరూపం సర్వవ్యాపకుడు అయిన విష్ణువే ద్రవ జల రూపం అయి నిస్సంశయంగా గంగారూపం పొందుతున్నాడు. అట్టి బుద్ధి రూపమే సంకల్ప రూపం పొందుతుంది. సంకల్పం మనస్సు ఒకటే. అది నీరాటము. సంకల్పం నుండి పుట్టేది కామము. వనమునకు వ్యుత్పత్తి వన్యతే సేవ్యతే ఇతి వనం అనగా జీవులచే సేవింపబడునది వనం. అలా కామం వనాటం అంటే ఆత్మ యొక్క కళ అనే ప్రతిబింబం జీవుడు కదా. ఆ నీరాటమునకు మరియు వనాటం అయిన కామమునకు సంసారం అనే ఘోర అడవిలో కలహం ఎలా కలిగింది అని ప్రశ్న. పురుషోత్తముడు అయిన విష్ణువు ఆ పోరు అనే భవదుహకాన్ని ఎలా తొలగించాడు అని ప్రశ్న. మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము, వినగనాకు వేడుక పుట్టెన్. వినియద కర్ణేంద్రియముల పెను పండువు సేయమనము ప్రీతిం పొందన్. ఓ మునీంద్ర, నాకు ఈ గజేంద్ర మోక్షణం కథ వినాలని కుతూహలంగా ఉంది. చెప్పు. చెవులకు పెద్ద పండుగలా మనస్సుకు ప్రీతి కలిగేలా వింటాను. రహస్యార్థం ఈ కథాస్థితి వృత్తాంతపు వివరాలు చెప్పమని అడుగుతున్నాడు. మామూలు కోరిక కాదు, వేడుక పుట్టిందిట. పెనుపండువు అంటే మోక్షం కావాలట. గమనిక, ఇది అష్టమ స్కంధంలో పరీక్షించే పరీక్షిత్తు అడుగుతున్నాడు. చతుర్థ స్కంధంలో హరి భవదోహక పద్యం 4-1-8-7 గుర్తుకు వస్తోంది కదండి. దాని భావం గుర్తు చేసుకుందాం. శ్రీహరి సంసార దోహకం అనే భయంకరమైన కార్చిచ్చుకు చిక్కి మా మనస్సు అనే ఏనుగు తప్పించి దప్పిగొన్నది. ఇప్పుడు నీ పవిత్ర గాథలనే అమృత స్రవంతిలో మునిగి తేలి సంసార తాపాన్ని పోగొట్టుకున్నది. పరబ్రహ్మతో ఐక్యాన్ని సంపాదించిన ధీరునివలే ఆ నదిలో నుండి తిరిగి బయటికి రావటం లేదు. ఏ కథలయందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరిజనముచే, ఆ కథలు పుణ్యకథలని ఆకర్ణింపుదురు పెద్దలు. ఆ కథలు పుణ్యకథలని ఆకర్ణింపుదురు పెద్దలతి హర్షమునన్. పండితులు వర్ణించే విష్ణుని కథలను పుణ్యకథలు అంటారు. వాటిని పెద్దలు మిక్కిలి సంతోషంతో వింటారు కదా. రహస్యార్థం హరికి వ్యుత్పత్తి హరిర్హతి పాపాని, పాపాలను హరించువాడు హరి. అతనే పరబ్రహ్మ. అతని కథలు అంటే బ్రహ్మజ్ఞానం. దానిని ఆకర్ణింపను తెలుసుకొనుటకు పెద్దలు జ్ఞానులు సహజంగానే ఇష్టపడతారు. ఇవ్విధంబున ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణినడిగనని చెప్పి సభాసదులైన మునుల నవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండై చెప్పే. అట్లు శుకుండు రాజునకిట్లనియే. ఈ విధంగా తక్షక భయంతో ప్రాయోపవేశం చేపట్టిన పరీక్షిత్తు వ్యాసుని కొడుకైన శుకుణ్ణి అడిగాడు అని చెప్పి సూతమహర్షి సౌనకాది మహర్షులకు సంతోషంగా ఇలా చెప్పాడు.
శుకుడు పరీక్షిత్తునకు ఇలా చెప్పసాగాడు. రహస్యార్థం. తక్షకుడు సర్పం. సర్పం కాలానికి సంకేతం. తత్క్షణ కాలానికి అంటే ఆయా లేదా తగిన కాలానికి సంకేతం అనుకోవచ్చు. తక్షకుడు కాటేయటం అంటే కాలం కాటేయటం కదా మరి. మృత్యువు అనివార్య మహారహస్యం. చేరిన వానికి కాని తెలియనిది. మరి పరీక్షిత్తు ప్రాయోపవిష్ఠుడు అయి ఉన్నాడు కనుక తెలుసుకొన అర్హుడు కావచ్చు. ఆ పైన పరీక్షించి చూసినవాడు కనుక అన్నిటికన్నా ఉత్తమతమము అయిన విష్ణు సాయుజ్యం అపేక్షించాడు. చిలుక మధుర ఫలాలను అందించటానిక సంకేతం. శుకుడు కావలసిన దారి వివరిస్తున్నాడు. రండి మనం కూడా విందాం. అర్హత వచ్చి వెళ్లేటప్పుడు ముందే దారి గురించి తెలిసి ఉంటే ఎంతో సులువుగా ఉంటుంది. పరీక్షిత్తు ముముక్షువు ప్రాయోపవిష్టుడు అయి ఉన్నాడు అనగా జనన మరణాది వృత్తులను అభిలషించక ఉద్యోగి కార్యాలయం కట్టేసే సమయం కోసం ఎదురు చూసే విధంగా ప్రారబ్ధక్షయ సమయం అయిన మరణాసన్నం కోసం ఎదురు చూస్తున్నాడు. అలా పరీక్షిత్తు అపేక్షిస్తున్న సద్యోముక్తి మార్గం అను విహంగ మార్గం నిర్దేశకుడు అనుయాయి అయిన శుకుడు చెప్పసాగాడు. రాజేంద్ర విను సుధారాశిలోనొక పర్వతము త్రికూటంబన తనరుచుండు. యోజనాయుతమగు ఉన్నతత్వంబును అంత్య వెడలుపు అతిశైలు. కాంచనాయస్సార కలధౌతమయములై మూడు శృంగంబులు మొనసియుండు. తట శృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు. భూరి భూజలతా కుంజ పుంజములును మ్రోసి పరతెంచు సెలయేటి మొత్తములును. మరగి తిరిగెడు దివ్య విమానములును చెరువుల క్రీడించు కిన్నర చయము గలిగి. అష్టమ స్కంధము త్రికూట పర్వత వర్ణన. మహారాజా, పాలసముద్రంలో త్రికూటం అనే పర్వతం ఉంది. దాని ఎత్తు వెడల్పు ఒక్కొక్క యోజనము 4 కోసులు అంటే సుమారు 14 కిలోమీటర్లు. దానికి బంగారం, వెండి, ఇనుప శిఖరాలు 3 ఉన్నాయి. కొండ సానువులలోనూ శిఖరాలలోనూ యున్నట్టి రత్నాలు ధాతువులు వలన దిక్కులు భూమి ఆకాశం చిత్రమైన రంగులతో మెరుస్తుంటాయి. దానిమీద పెద్ద పెద్ద చెట్లు, తీగలు, పొదలు, గలగలలాడే సెలయేర్లు ఉన్నాయి. వీటికి అలవాటుపడిన దేవతలు విమానాలలో తిరుగుతుంటారు. ఆ కొండ చరియలందు కిన్నెరలు విహరిస్తుంటారు. రహస్యార్థం సుధారాశి, పాలసముద్రం అనగా ఇతరం ఏది చూడని, వినని, ఎరుగని, చలించని అట్టి సహజ బ్రహ్మానంద స్థితి యగు పరబ్రహ్మము అందు. యోజననోన్నతం అనగా అనంత స్వరూపం గల పొడవు వెడల్పు అనే పడుగు పేకలుగా కూర్చబడిన పరబ్రహ్మము అందు. గుణసామ్యం అగు ప్రకృతి, రజోగుణం, కాంచనం, బంగారం, తమోగుణం, అయస్సారం, ఇనుము, సత్వగుణం, కలధౌత, వెండి అనే త్రిగుణాలతో కూడినదిగా వ్యక్తమగుచున్నది. ఆయా త్రిగుణాల ప్రతిబింబాలు అయిన బ్రహ్మ, విష్ణు, రుద్రులు అనే 3 శృంగములచే త్రికూట పర్వతం ప్రకాశించుతున్నది. అక్కడి చర్యల సూత్రాత్మ సూర్య చంద్రాది కాంతులచే భాసమానములు అయిన సంసారం అనే మహావృక్షాలు, ఆశ అనే లతలచే నిర్మితమైన పొదరిళ్లు, వాసనా ప్రవాహాలు అనే సెలేర్లు, మరిగి దివ్య విమానాలు అనే శరీరాలు, మరియు విశ్వ, తైజస, ప్రాజ్ఞులు అను కిన్నరులు తిరుగుతున్నాయి. అది మరియును మాతులుంగ లవంగలుంగ చూతకేతకీ భల్లాత కామ్రాదక సరళ పనజబదరీ వగుళ వంజుల వటకుడజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూజంబీర మాధవీ మధుకతాల తక్కోల తమాల హింతాల రసాలసాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక
పలాశనాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక అమతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపీ వీరుణ్యవహాలంకృతంబును మణివాలుగానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుకపిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును కనకమయ సలిలకాసార కాంచన కుముద కల్లార కమల పరిమళ మిళిత కవళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమారమత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బకబలాక కోయష్టిక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత భూనభోంతరాళంబును తుహినగర కాంతమరకత కమలరాగ వజ్రవైడూర్య నీలగోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌతమయానేక శిఖరతడ దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధ గజ కవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిషమర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునునై ఒప్పువ పర్వత సమీపంబునందు ఆ త్రికూట పర్వతం నిండా ఎప్పుడు మాదిఫలం లవంగం పుల్ల మాదిఫలం మామిడి మొగలి జీడి మామిడి అంబాళం తెల్ల తెగడ పనస రేగు పొగడ మై కొండమల్లి కుంద ఏగగోరింట పచ్చగోరింట కాంచనం ఖర్జూరం కొబ్బరి వావిలి చందనం వేప మందారం నేరేడు నిమ్మ గురివింద ఇప్ప తాడి తక్కోలం చీకటిమాను గిరికతాడి తీయమామిడి మద్ది మోరటి మారేడు ఉసిరి పోక కడిమి గన్నేరు అరటి వెలగ ఉమ్మెత్త కలజువ్వి దిరిసన ఇరుగుడు అశోక మోదుగ పొన్న సురపొన్న సంపెంగ తామర మరువక మంచి మల్లె మొదలైన వసంతకాల శోభతో అలంకరింపబడి ఉంటాయి. ఆ చెట్లు కొమ్మలు పొదలు అన్నీ ఎప్పుడు చక్కగా చిగుర్లు చిగురిస్తూ రెమ్మలు పల్లవిస్తూ మొగ్గలు తొడగుతూ పూలు పూస్తూ పండ్లు కాస్తూ ఉంటాయి. ఎగమన్ను ఇసుకలు కలిగిన అనేకమైన చక్కటి ఇసుక తిన్నెలు కల సెలయేర్లు ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలకు పండిన పండ్లను చిలుకలు కోయిలలు తమవాడి ముక్కులతో పొడుస్తున్నాయి. ఆ పండ్ల రంధ్రాల నుండి రసాలు కారి కాలువ కాలువలుగా ప్రవహిస్తున్నాయి. ఆ కొండలో బంగారంలాంటి మంచినీటి సరస్సులున్నాయి. వాటిలో పసుపు కలువలు, తెల్ల కలువలు, ఎగ కలువలు, పద్మములు ఉన్నాయి. వాటి సువాసనల మధువు ఏడతెగకుండా తాగి మదించిన గండు తుమ్మెదలు తమ ప్రియురాళ్లతో చేరి విహరిస్తున్నాయి. ఆ దగ్గరలోని చక్కటి శకుంత పక్షులు, కలహంసలు, కారండవాలు, నీటికోళ్లు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు, చీకు కొక్కెరలు మొదలైన నీటి పక్షుల గగ్గోలుతో ఆకాశం నేల గింగిర్లెత్తుతోంది. చలువరాళ్లు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు, నీలాలు, గోమేధికాలు, పుష్యరాగాలు నిండిన మనోహరమైన బంగారు, వెండి శిఖరాలు చర్యలు ఉన్నాయి. అక్కడ విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరలు, కింపురుషులు తమ ప్రియురాళ్లతో కలిసి జంటలు జంటలుగా విహరిస్తున్నారు. వారు రసవంతంగా మాట్లాడుతూ పాటలు పాడుతున్నారు. ఆ కొండ శుభాలకు శాశ్వతమైన అలవాలంగా ఉంది. అందులో మదపుటేనుగులు, గురుపోతులు, గండభేరుండాలు, ఖడ్గమూగాలు, సింహాలు, శరభాలు, పులులు, కుందేళ్లు, చమరి మృగాలు, ముళ్లపందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు, అడవి పందులు, అడవిదున్నలు, కోతులు, పెద్ద పెద్ద పాములు, పిల్లులు మొదలైన జంతువులు ఉన్నాయి. అవి ఎప్పుడు పోరాటాలు చేస్తుంటే చూసినా యమ భటులు సైతం భయపడి శరణు వేడుతుంటారు.
రహస్యార్థం వసంత సమయ సౌభాగ్య సంపద అనగా ఈశ్వర ధ్యానం అంకురిస్తున్న సంసారం అనే అరణ్యంలో రాగాది పల్లవములు విషయ పుష్పములు మొదలుగా గల వృక్షాలతో శోభాయుక్తం అయి మోహాన్ని కలిగిస్తున్నది. ఆ సంస్కృతి అనే పాదపములకు బీజము అజ్ఞానం. దేహమే ఆత్మ అనడి భావన అంకురం. లేచిగురు అనే రాగం. కర్మం అను దోహజం జలం కలిగిన చెట్ల వేళ్లకు కొమ్మలకు మధ్య ఉండే కాండం స్థూలోపాధి. చివరి కొమ్మలు ఇంద్రియాలు. పుష్పములు శబ్దాది విషయములు. ఫలములు అనేక జన్మల నుండి వస్తున్న కర్మవాసనలచే జనించు ప్రారబ్ధానుభవాలైన దుహఖాదులు. ఆ ఫలాల్ని అనుభవించేవి అయిన పక్షులు అను జీవులు. కలిగి ఉన్నాయి ఆ పాదపాలు. మణివాల్కానిక విమల పులినతలములు అనే రాబోవు దుహఖాదులను మరుగుపరచి తాత్కాలిక ఫలాలు అను ఆభాస సుఖాలను కలిగిస్తున్నాయి. ఆయా సౌఖ్యాలను దోహకాలుగా గ్రహించి భక్తి జ్ఞాన ప్రవాహాలు తీరస్థ జ్ఞాన ఫలరంధ్ర శ్రావకములు అనే ఆనందరసావాదకములు సుఖ పికాది పక్షులు కలిగి ఉన్నవి అగు ఆవనాలు. భక్తి లతలు గుబురులు పుట్టి ప్రాకినవి. పుణ్యాలు అనే చివుర్లు చిగురించాయి. సచ్చిదానందం అను పుష్పరస స్రావంతో కూడిన బ్రహ్మజ్ఞానం అనే ఫలం ఫలించింది. కనకమయ అనగా హిరణ్మయ మండలం. దాని యందలి హృత్పద్మాలు అందు నివసించే తృష్ణ సంబంధి మధుపాలు సంచరిస్తున్నాయి. మధుపాలు కనుక పైకి కిందకి అసంతుష్టిచే వ్యభిచరిస్తూ సంచరిస్తూ ఉంటాయి. సమీప సంచార నభోంతరాళ కలహంస పాలునీరు వేరుచేసి గ్రహించగల పక్షిరాజు అను పరమహంస. నామరూపాత్మక మాయకల్పిత జగత్తు అనే నీరు వదలి సచ్చిదానందరూప బ్రహ్మము అనే పాలు వేరుచేసి గ్రహిస్తాడు. అట్టి ద్విజ పక్షి శ్రేష్ఠులు పరమహంసలు ఉన్నారు. ఇంకా లింగ శరీరాణ్యంలో ఉండే క్రోధం అను పెద్ద పులి, లోభం అనే శరభం సింహాలను చంపే క్రూర మూగం, మోహం అనే పంచాననం శివంగి, కామం అనే భల్లుకం ఎలుగుబంటు, మదం అను జంబుకం నక్క, మత్సరం అను కోక తోడేలు, అడవి కుక్క కలిసి చిత్తం అనే హరిణం లేడిని బాధిస్తున్నాయి. అట్టి త్రికూటము నందు భిల్లి భిల్లలులాయక భల్లుక ఫణి ఖడ్గగమయ బలిముఖ చమరీ ఝిల్లీ హరి శరభగ కిటిమల్లాద్భుత కాకఘూకమయమగు అడవిన్. ఆ త్రికుటం దగ్గర ఉన్న అడవి నిండా చెంచుత స్త్రీలు, చెంచు పురుషులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గ ముగాలు, గురుపోతులు, కొండముచ్చులు, చమరి మృగాలు, ఈలపురుగులు, సింహాలు, శరభాలు, సీమపందలు, కోతులు, కాకులు, గుడ్ల గూబలు ఉంటాయి. రహస్యార్థం తృష్ణ అనే చపల స్వభావ కోతులు, కామం అనే కాముకుని తీవ్ర సంకల్పం గల ఈల పురుగులు, పగ అనే రాత్రి తప్ప పగలు దృష్టి లేని గుడ్లగూబలు కలిగి ఆత్మ దృష్టి లేక ప్రాపంచిక దృష్టి కలిగి ఉన్న సంసారం అనే అడవి అందు అన్యాలోకన భీకరంబులు జితాశానేక పానీకముల్ వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యా విహారాగతోదన్యత్వంబున భూరి భూధరధరి ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరుగాలివడి కాసారావగాహార్థమై. అష్టమ స్కంధము త్రికూట మందలి గజములు. ఆ అడవిలోని ఏనుగులు ఇతరులు కన్నెత్తి చూడలేనంత భయంకరమైనవి. అవి మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించినవి. వాటిలో కొన్ని కొండగుహల నుండి బయలుదేరాయి. చెర్లాటాలు ఆడుతూ దప్పి గొన్నాయి. జల క్రీడల కోసం సరస్సుల వైపు నీటిగాలి వాలుపట్టి నడిచాయి. రహస్యార్థం అభయం అయిన సమాధిలో యోగులు, ద్వైతులు భయం కల్పించుకుని దుర్నిరీక్షణం అని చెప్పదగ్గ కూటస్థాది చైతన్య రూప ఏనుగులు.
మూలాధారాది గుహల నుండి బయలుదేరి పరాదృష్టులకు భయంకరములై దిగ్దేవతలగు ఇంద్రాదులను జయించినవి అయి సంచరిస్తున్నాయి. కర్మాది అభాస సుఖాలు అయిన విలాసేచ్ఛలచే క్షుత్పిపాసాది షడూర్ముల స్థానం అగు మనస్సు అనుకాసారం సరస్సు కోసం బయలుదేరాయి. ఆకలి దుప్పులు శోక మోహములు జరామరణములు షడూర్ములు అంధకారమెల్ల అద్రిగుహాంతర వీధులంద పగలు వెరచిడాగి ఎడరు వేచి సంధ్య నినుడు వృద్ధదనున్న వెడలననగా గుహలు వెడలే కరులు. చీకట్ల గుంపులు పగలంతా భయంతో కొండగుహలలో దాక్కుని సాయంకాలం సూర్యుడి శక్తి సన్నగిల్లటం కనిపెట్టి బయటకొచ్చాయా అన్నట్లు ఆ త్రికుట పర్వతం నుండి బయలుదేరిన ఏనుగులు ఉన్నాయి. రహస్యార్థం బ్రహ్మజ్ఞానం ప్రకాశించే సమయంలో పగలు కనబడని చీకటి అనే అవిద్య కొండ గుహలు అను హృదయ కుహరాలలో దాగి ఉండి జీవుని వృత్తి బహిర్ముఖం అయినప్పుడు ఆవరించినట్లు అజ్ఞాన వృత్తులు బయలుదేరాయి. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ కలగవు పిడుగులకైనను ఇలా బల సంపన్న వృత్తి ఏనుగునల్. ఆ గుంపులోని గున్న ఏనుగులు భూలోకంలో మిక్కిలి బల సంపదతో కొండలను ఢీకొనుటకైన వెనుదీయవు. సింహాలకైన వెనుదీయకుండా ఎదిరించి నిలబడతాయి. చివరికి పిడుగులకు కూడా బెదరవు. రహస్యార్థం కొండలంత కష్టాలు వచ్చినా ధైర్యం విడనాడకుండా కామాదులను జయించుటకు సింగము వంటి పట్టుదల కలవి అయి ఎదుర్కొంటాయి. పిడుగుల వంటి ఆపదలు మీద పడినా తట్టుకుంటాయి కాని చలించవు. అంతటి అవిద్యావృత పారమార్థిక జీవులు అవి. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోర భల్లూకముల్ గుహలు సొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములకేగు హరిణచయము మొడువుల దొరబారు మహిష సంఘంబులు గండశైలంబుల కపులు ప్రాకు వల్మీకములు సొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చమరీ మృగంబులు విసరు వాల చమరంబుల విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రన జాలి పొంది. ఆ మదపుటేనుగులు భయంకరంగా విహరిస్తున్నాయి. వాటి గాలి సోకితే చాలు భయపడిపోయి పులులన్నీ పొదలలో దూరుతాయి. భీకరమైన ఎలుగుబంట్లు గుహలలో దూరుతాయి. అడవి పందులు గోతులలో దాక్కుంటాయి. జింకలు దిక్కులు పట్టి పోతాయి. అడవి దున్నలు మడుగుల్లో చొరబడతాయి. కోతులు కొండరాళ్లపైకి ఎగబాకుతాయి. అడవిలోని పాములు పుట్టలలో దూరుతాయి. నెమళ్లు ఆకాశానికి ఎగురుతాయి. సవరపు మెకాలు తమ తోకకుచ్చుల చామరాలతో ఏనుగుల శ్రమ తీరేలా విసురుతాయి. రహస్యార్థం బాహ్యంగా భయంకరంగా విహరించే ఏనుగులను చూసి ఇతర జంతువులు బెదురుతున్నాయి అనే చక్కటి స్వభావాలంకారం అలరిస్తుంది. కాని ఆయా జంతువుల రహస్య సంజ్ఞాభావం తీసుకుంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష్య మున్నగునవి వాటి అధిదేవతలయందు అణగి ఉన్నాయి అని భావం. మదగజ దానామోదము కదలని తమకముల ద్రావి కడుపులు నిండన్ వదలుచు తుమ్మెద కొదమల కదుపులు జుంజుమ్మటంచు గానము చేసెన్.
పడచు తుమ్మెదల గుంపులు ఆ మదపుటెనుగుల సుగంధాల మదజలధారలు కమ్మగా కడుపుల నిండా తాగి సంతోషంతో జుమ్ జుమ్మని పాడుతున్నాయి. తేటి ఒకటి ఒరు ప్రియకును మాటికి మాటికి నాగ మదజల గంధం వేటిగని తన్ను పొందెడు బోటికి నందిచ్చు నిండు బోటుదనమునన్. గండు తుమ్మెద ఒకటి తనతో క్రీడిస్తున్న ప్రియురాలైన ఒక ఆడ తుమ్మెదకి అస్తమానం ఆ ఏనుగుల మదజలం ఎందుకులే అని నిండుమగతనం అందించింది. రహస్యార్థం మనస్సు సమాధి స్థితిలో ఉన్న ఆనందమును మరిగి జగదాకార వృత్తులను వదలి సంప్రజ్ఞతా సమాధి ఎందలి ఆనందమును పొందింది. అంగీకృత రంగన్మాతంగీ మదగంధమగుచు తద్దయువేట్కన్ సంగీత విశేషంబుల భృంగీగణమొప్పే మ్రాను పెట్టెడి మాట్కిన్. తుమ్మెద కదుపులు ఇంపైన మదగజాల మదజలగంధాలెంతో వేడుకతో ఆస్వాదిస్తూ చెవులు గింగిర్లెత్తేలా ఝంకారం చేస్తున్నాయి. రహస్యార్థం తృష్ణ హృత్పద్మ షట్పది హృదయ పద్మంలో ఉండే తుమ్మెద అంటే తృష్ణ. అలా హృదయ పద్మంలో ఉండే సంకల్పాలు అను తుమ్మెదల గుంపు మాతంగి అంటే పరాప్రకృతి సంబంధమైన నిర్వికల్పానందంచే నిశ్చేష్టముగా ప్రణవనాదం చేశాయి. వల్లభలు పారి మునుపడ వల్లభమని ముసరిరేని వారణదానం బొల్లగ మధుకర వల్లభులు లంబుల పొందిరల్ల ఉల్లాసంబుల్. ఆడతుమ్మెదలు ఆత్రంగా పోయి ప్రియులని ముసురుకొన్నాయి. మగ తుమ్మెదలు ఏనుగుల మదజలధారలకు ఆశపడకుండా నిండుగా తమ మనసులలో సంతోషపడ్డాయి. రహస్యార్థం జీవులు అవిద్యా ఉపాధులతో కూడి పృథక్కుగా ఉండే గజగంధము అను విషానందమును గైకొనక సహజ ఆనందమును తాదాత్మ్య ఆనందమును ఆస్వాదిస్తున్నాయి. అప్పుడు ఆ సమయంలో కలభంబుల్ శరలాడు పల్వలములాఘ్రాణించి మట్టాడుచున్ ఫలభూజంబుల రాయుజున్ చివురు జంపంబుల్ వడిన్మేయుచున్ పులులం కారెను పోతులన్ మృగములన్ పోనీకసి చుంచుచున్ కొలకుల్ సొచ్చి కలంచుచున్ గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచున్. గున్నేనుగులు చెర్లాటలాడుతున్నాయి. పచ్చిక బయళ్లని వాసన చూసి తొక్కుతున్నాయి. పళ్ల చెట్లని రాసుకుపోతూ చిగుళ్ళు గబగబ మేసేస్తున్నాయి. పులుల్ని అడవి దున్నలని జింకల్ని తప్పించుకు పోనీయక నిలిపి శిక్షిస్తున్నాయి. మడుగులలో దిగి కలచేస్తున్నాయి. కొండల మీద వినోదంగా విహరిస్తున్నాయి. రహస్యార్థం జీవులు జీవన్ముక్తి విహారాలతో ఆనందిస్తూ మధ్య మధ్య జలభ్రాంతితో ఎండమావులను జలం అని మోసపోతూ వివేకంతో సంసార పాదపాలను నిర్లక్షిస్తూ విషయాది అను చివుళ్లు భక్షిస్తూ కామాది క్రూరమృగాల ఉద్రేకాలను అణచేస్తున్నారు. ఉండంబుల మదజల వృతగండంబుల కుంభములను ఘట్టన సేయం కొండలు తల క్రిందై పడు బెండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్. తొండాలతో మదజలం నిండిన చెక్కిళ్లతో కుంభస్థలాలతో ఆ మదగజాలు ఢీకొంటుంటే కొండలు తలకిందులవుతాయి, దిక్కులు బద్దలవుతాయి, లోకాలు భయపడిపోతాయి. ఎంత చక్కటి అతిశయోక్తి అలంకారం! రహస్యార్థం జీవుడు అహంభావంతో ఇంద్రియ వ్యాపారులకు ఆజ్ఞలను ఇచ్చే స్థానం ఆజ్ఞాచక్రం. గండస్థలం అను ఆజ్ఞాచక్రం. అందుండే మదజలం మదించిన చలం అంటే పట్టుదల. అదే కర్తృత్వకాది అహంభావం. తొండం అంటే ఉచ్ఛ్వాసం అంటే ప్రాణాయామం.
అలా ప్రాణాయామంతో అహంభావాన్ని ఘట్టన అంటే నిరోధం చేస్తుంటే జగములు అంటే శరీరం గగుర్పాటు పొందింది. ఎక్కడ చూచిన లెక్కకునెక్కువయై అడవి నడచుని భయూధములో ఒక్క కరినాథుడెడతెగి చిక్కెనొక కరేణు కోటి సేవింపంగన్. అష్టమ స్కంధము గజేంద్రుని వర్ణన. ఆ అడవిలో ఎక్కడ చూసినా లెక్కలేనన్ని ఏనుగులు తిరుగుతున్నాయి. వాటిలో ఒక గజేంద్రుడు విడిపోయి వెనకబడ్డాడు. ఆడేనుగులు అనేకం సేవిస్తూ అతని వెంట ఉన్నాయి. రహస్యార్థం సమిష్టి ఆత్మతత్వం నుండి వ్యష్టిరూపమును పొందడమే ఆత్మ వలన ఎడబాటు పొందుట, సంసారణ్యంలో చిక్కుట, తప్పిపోవుట. ఇట్లు వెనుక ముందట ఉభయ పార్శ్వంబుల తృషార్తితంబులై అరుగుదెంచు ఏనుంగుగములం కానక తెరంగు తప్పి తొలంగుడుపడి ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబుగా కుండుటం చేసి తానును తన కరేణు సముదయంబును ఒక్క తెరువైపోవుచూ. ఆ గజరాజు దైవవశం చేత బుద్ధి సరిగా పనిచేయక తనకు ఎటుపక్క దప్పికతో వచ్చే ఇతర ఏనుగు గుంపులు కనబడక విడిపోయి దారి తప్పాడు. తన గుంపులోని ఏనుగుల గుంపుతో వేరే దారి పట్టి పోసాగాడు. రహస్యార్థం జీవుడు స్వస్థానాన్ని తప్పి అన్నమయాది కోసం అనే భౌతిక దేహంతో జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం మున్నగు ఆవరణల ఉపాధులతో కూడి పరిభ్రమణశీలుడు అయ్యి పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక చెలుల కందిచ్చు నచ్చికములేక ఇవురు చంపముల క్రొవ్వెలయు పూగొమ్మల ప్రాణవల్లభులకు పాలువెట్టు ఘనదాన శీతల కన్నదాళంబుల దయితల చెమటార్చు తనువులరసి మృదువుగా కొమ్ముల మెల్లన గళములు మృదువుగా కొమ్ముల మెల్లన గళములు నివురుచు ప్రేమతో వెరపు వలపు నివురుచు ప్రేమతో నెరపు వలపు పిరుదు చిక్కట్ల దగ్గరి ప్రేమతోడ దాసి మూర్కొని దివికి తొండంబు సాచు ఎద వివేకించు క్రీడించు విశ్రమించు మతమాతంగమలంబు మహిమతోడ. అప్పుడా గజేంద్రుడు బల్లిదుడై తన ప్రియురాళ్లకి నీటి గుంటల పక్కన ఉండే లేతపచ్చికలు మచ్చికతో అందిస్తోంది. చిగుళ్ళు పూలకొమ్మల గుత్తులు పంచిపెడుతోంది. మదజలంతో తడిసిన విసనక కల్లాంటి పెద్ద పెద్ద చెవులతో వాటి చెమటలు ఆరబెడుతోంది. వాటి మెడల కింద మెల్లగా తన దంతాలతో గోకుతు వలపుల ప్రేమ చూపుతుంది. వాటి వెనక్కి ప్రేమగా చేరి వాసన చూసి తొండాన్ని పైకెత్తి ఆకాశానికి చాచి ఋతు సమయాన్ని గుర్తిస్తోంది. క్రీడించి విశ్రమిస్తోంది. రహస్యార్థం బలిష్టమైన ఆ గజరాజు అను జీవుడు తన ప్రియురాలు అనగా మనస్సునకు సంతోషం కలిగించాలి అని ఇంద్రియ విషయాలను నెరవేరుస్తూ వృత్తులు అనే దంతాలతో అవిద్యను ఆనందింపజేస్తూ ఉన్నాడు. తన కుంభముల పూర్ణత గుడిగి యువతులు కుచములుపై ఎద కొంగులీగ తనయాన గంభీరతకు జాల కబలలయానంబులందెల అండగొనగ తనకర శ్రీగని తలగి బాలలు చిరుదొడలు మేఖల దీప్తి తోడు పిలువ తన దంతరుచి కోడి తరుణుల నగవులు ముఖ చంద్రదీప్తుల ముసుగు దిగువ
తనదు లావణ్య రూపంబు తలచి చూడ అంజనాభ్రము కపిలాది హరిదివేంద్ర దైతలందరూ తన వెంట తగిలి నడువ కుంభి విభుడొప్పే ఓపుల కుప్పవోలే. గజేంద్రుని కుంభస్థలాల నిండుదనానికి సరితూగలేక లోకంలోని స్త్రీల స్తనాలు పైటకొంగుల మాటు కోరాయి. అతని నడకల ఠీవికి సరితూగలేక అతివల పాదాలు అందెల అండ తీసుకున్నాయి. అతని తొండం సిరికి తూగలేక కన్నెల చిన్ని తొడలు ఒడ్డాణాల కాంతులను తోడు తెచ్చుకున్నాయి. అతని దంతాల కాంతికి సరితూగలే నందుకే ఉవిదల చిరునవ్వులు ముఖ చంద్రకాంతుల ముసుగు వేసుకున్నాయి. అతని లావణ్య స్వరూపాన్ని చూడగోరి అంజనావతి, అభ్రమువు, కపిల మొదలైన దిగ్గజాల భార్యలు వెంటబడ్డాయా అన్నట్లు ఆడ ఏనుగులు అనుసరిస్తుండగా ఒప్పుల కుప్పల ఆ గజరాజు ఒప్పి ఉన్నాడు. చక్కటి స్వభావోక్తి అలంకారం ఆస్వాదించండి. రహస్యార్థం గజేంద్రుడు అను జీవుడు పంచకోశయుక్తుడు అయి సప్తధాతువులతోనూ బహిరంతర ఇంద్రియాలతోనూ దశవిధ ప్రాణాలతోనూ శబ్దాది విషయాలతోనూ శరీరత్యాన్వితుడు అయి అవిద్య అనే కన్యకతో పరిణయం కోసం అలంకృతుడైన పెళ్లికొడుకులా కనబడుతున్నాడు. మరియు నానాగహన విహరణ మహిమతో మద గజేంద్రంబు మార్గంబు దప్పి పిపాసాపరాయత్త చిత్తంబున మత్తగరేణువుల మొత్తంబును తాను చనీ. ఇంకా గజరాజు అనేక అడవులలో తిరిగిన ఆయాసం వలన దప్పికతో స్వాధీనం తప్పిన మనస్సుతో దారి తప్పాడు. అలా ఆడ ఏనుగులు అన్నిటితో పాటు చాలా దూరం వెళ్లాడు. రహస్యార్థం జీవుడు పునర్పి జననం అనుకుంటూ అనేక జన్మలు పొందడానికి సిద్ధపడి నివృత్తి మార్గం నుండి తప్పిపోయి ప్రవృత్తి మార్గంలో ప్రవేశించాడు. ఆటకాంచన్ కరిణీ విభుండు నవఫుల్లాంభోజ కల్హారమున్ నటదిందిందిర వారముం కమఠ మీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనోవల్లీ కుటీతీరం చటులోద్ధూత మరాళ చక్రబక సంచారము కాసారము అక్కడ ఒకచోట గజేంద్రుడు ఒక మడుగుని చూశాడు. ఆ చెరువులో కొత్తగా విచ్చుకున్న కమలాలు ఉన్నాయి. అక్కడ తుమ్మెదల గుంపులు తిరుగుతున్నాయి. అది తాబేళ్లు చేపలు మొసళ్లుతో దాటరానిదిగా ఉంది. దాని గట్టుమీద మట్టి, తాడి, మామిడి, మద్ది చెట్లు, పూల తీగలు ఉన్నాయి. ఇంకా హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తున్నాయి. రహస్యార్థం ఈ కరణీ విభుడు అంటే అంతఃకరణుడు, ముఖ్య అహంకార విషయుడు అగు పారమార్థిక జీవుడు. ఆ జీవుడు నవపుల్లాంభోజ అను అనాద్య విద్యావాసనలతో పరిమళించే హృదయ కమలాల వలన వికాసం పొందిన తుమ్మెదలు అను తృష్ణ పరంపర. క్షణక్షణం పాతాళం, అంతరిక్షం, దిగంతాలు పట్టి తిరుగుతూ ఉంటుంది. అలాంటి సంకల్ప భావ పరిగళితమైనట్టి తృష్ణ అను తుమ్మెదలు కలలోభం, మోహం, కామం మున్నగు వాటిచే నివారించబడే జలచరాలు కలది. సుమనో వల్లి కుటీర తీరం అంటే శుద్ధ సాత్వికం అను కుటీర తీరం. భయకారణాలైన మోహం, అసూయ, దర్పం మొదలైన వాటితో చలించిపోచున్న కాసారాన్ని చూశాడు. ఇట్లనన్య పురుష సంచారంబై నిష్కళంకంబైన అప్పంకజాకరంబు పొడగని. అష్టమ స్కంధము గజేంద్రుని కొలను ప్రవేశము.
ఆ మదగజాలు ఇతరులు ఎవరు తిరగని ఆ నిర్మలమైన పద్మాల సరస్సును చూశాయి. రహస్యార్థం ఇలా ఏకాంతం, నిస్సంకల్పం, విశుద్ధం అయి ఉన్న ఆ మానస సరోవరం చూసి తోయజగంధంబు తోగిన చల్లని మెల్లని గాడ్పుల మేనులర కమల నాళాహార విమల వాక్కలహం సరవములు చెవుల పండువులు సేయ పుల్లదిందీవరాంభోరుహామోదంబు ఘ్రాణరంధ్రంబుల గారవింప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడుదేర్ప త్రిజగదభినవ సౌభాగ్యదీప్తమైన విభవమీక్షణములకును విందుసేయ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మతే భయూథంబు మడుగుజొచ్చే. ఇతరులు ఎవరు తిరగని ఆ నిర్మలమైన పద్మాల సరస్సును చూసిన ఆ మదగజాలు వాటి దేహాలకి పద్మాల వాసనలతో కూడిన చల్లని పిల్లగాలులు హాయి కలిగించాయి. తామర తూళ్లు తిన్న రాయంచల కలకలరావాలు చెవుల పండుగ చేస్తున్నాయి. విరిసిన తెల్ల కమలాలు కలువల సువాసనలు ముక్కులకు తృప్తి కలిగిస్తున్నాయి. స్వచ్ఛమైన అలల నుండి వెలువడిన నీటి తుంపరలు దప్పిక తీరుస్తున్నాయి. ముల్లోకాలకి సరికొత్త సౌభాగ్యాన్ని పుట్టించే ఆ సరస్సు యొక్క శోభ కళ్లకి ఆనందం కలిగిస్తోంది. దాంతో ఆ మత్తేభాలు తమ పంచేంద్రియ జ్ఞానాలను మరచి ఆ మడుగులోకి దిగాయి. రహస్యార్థం ఇలా ఏకాంతం, నిస్సంకల్పం, విశుద్ధం అయి ఉన్న ఆ మానస సరోవరం చూసి పూర్వకృత సత్వాసనలతో స్థూల సూక్ష్మ కారణ శరీరత్రయం అలరారుతుండగా ఆ గుటీచక, బహుదక, హంస, పరమహంస ఆశ్రమ విశేషాలు, సన్యాసులలో శ్రేష్ఠులు అయిన పరమహంసల బ్రహ్మ విచారణ, శ్రవణ ఆనందాలు కలుగగా విశుద్ధ సాత్విక మగు వృత్తుల ప్రాణాయామ శ్వాసలు, చేతనాసిక రంధ్రాలు పూర్ణీభవించగా సత్సంకల్ప కల్లోల పరిణామ జలాలచేత జిహ్వా చాపల్యం శాంతించగా అవస్థాత్రయంతో కూడి ఉండే ఇంద్రియ వ్యాపారాల అధిదేవతలను ఆయత్తపరచి మానసకాసారం ప్రవేశించాడు. తొండంబుల పూరించుచు గండంబుల జల్లుకొనుచు గళగళరవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీరుంత్రావే. ఆ ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్లు నింపుకొని చెక్కిళ్ల మీద జల్లుకున్నాయి. గట్టిగా గళగళమని చప్పుళ్లు చేస్తూ తమ పెద్ద పెద్ద కడుపులు నిండా నీళ్లు తాగాయి. రహస్యార్థం జీవుడు కామంచే ఆకర్షింపబడకుండా ఉన్నంతవరకు అవిద్యావసుడు అయి ఉన్నప్పటికీ ఆత్మానుసంధానపరుడు అయి ఉంటాడు. ఎలా అంటే నేను బ్రహ్మం అయ్యాను అనే వృత్తి, జ్ఞానం పూరకం అంటారు, అదే తొండాలతో పూరించటం. అట్టి వృత్తిచేత వాయువును ఆజ్ఞయందు నిలుపుతూ దశవిధ నాదానుసంధానం, గళగళ రవాలు వాయువును కుంభించి పూరించి కడుపులు నిండన్ నిశ్చలత్వంతో మానసికాసారంలో తాదాత్మాకార వృత్తులతో ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నొడ్డాడించి పింజింపనారభటిన్ నీరములోన బెల్లగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభముల్దాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్.
ఆ సమయంలో గజరాజు తొండంలోకి నీళ్లు పీల్చుకొన్నాడు. ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి నిక్కించి పుక్కిలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ వడికి ఆ నీటితో పాటు పైకెగసిన పీతలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటకరాశిని పట్టుకున్నాయి. దేవతలు అది చూసి ఆశ్చర్యచకితులు అయ్యారు. రహస్యార్థం ఇలా జీవుడు మానస సరస్సులోని సంకల్పాలను పరిపక్వ స్థితిని కలచివేస్తుంటే ఈశ్వరుడిలోని సూక్ష్మవృత్తులతో ఐక్యం అయ్యేడు. మరియు అగ్గజేంద్రంబు నిరర్గళ విహారంబున మరి ఆ సరోవరంలో గజేంద్రుడు అడ్డులేకుండా విహరించసాగాడు. కరిణీకరోజ్జిత కంకణచ్చటదోగి సెలయేటి నీలాద్రి చెలురెగడు హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల వేయి గన్నులవాని వెరవు సూపు కలభసముత్కీర్ణ కల్హార రజమున కనకాచలేంద్రంబు ఘనతదాల్చు కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభవహించు మదకరేణు ముక్తమౌక్తిక శుక్తుల మెరుగు మొగిలు తోడ మేళమాడు ఎదురులేని గరిమ ఈభరాజమల్లంబు వనజగేహ కేళి వ్రాలునపుడు అలా గజరాజు ఎదురులేకుండా పద్మాల సరోవరంలో ఈదుతున్నాడు. అప్పుడు ఆడ ఏనుగులు అతని మీద నీళ్లు చల్లాయి. ఆ నీటిలో తడిసిన అతడు సెలేళ్లతో ఒప్పిన నీలగిరిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతని దేహం నిండా కలువపూలు నింపాయి. వాటితో సహస్రాక్షుడైన ఇంద్రునిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతనిపై కమలాల పుప్పొడి చల్లాయి. దానితో అతడు బంగారు కొండలా గొప్పగా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతనిపై కలువ తూండ్లు పరిచాయి. వాటితో అతడు సర్పాలు ధరించిన శివునిలా ప్రకాశిస్తున్నాడు. ఆడ మత్తేభాలు అతనిమీద ముత్యాల చిప్పలు వేశాయి. దానితో అతడు మెరుపుతీగలతో కూడిన మేఘాన్ని మించిపోయాడు. రహస్యార్థం ఆ జీవుడు ప్రతిబంధాలు ఏవీ లేకుండా జ్ఞానంలో విహరిస్తూ ఏనుగు నీలాద్రి మున్నగు రూపాలు పొందినట్లు మూలాధారాది చక్రాలలో వాయువును బంధించినప్పుడు ఆయా దేవతా వర్ణాలను పొంది తుదకు పరమం అందు ఐక్యం అయ్యాడు. మరియు ఆ సరోవర లక్ష్మీ మదగజేంద్ర వివిధ విహార వ్యాకులిత నూతన లక్ష్మీ విభవయై అనంగ విద్యానిరూఢ పల్లవ ప్రబంధ పరికంపిత శరీరాలంకారయవు కుసుమ కోమలియునుంబోలే వ్యాకీర్ణ చికుర మత్త మధుకర నికరయు విగత రసవదన కమలయు నిజస్థాన చలిత కుజరథాంగయుగళయు లంపటిత జఘన పులిన తలయూనూనై ఉండే. అంతేకాక ఆ గజరాజు చేసిన విశేషమైన సంచారాలతో ఆ మడుగు చక్కదనాలు చెదిరి కొత్తందాలు సంతరించుకుంది. గడుసువాడైన విటునితో రతిక్రీడ చేస్తూ అతని కౌగిళ్లలో చిక్కి వణుకుతున్న కుసుమ సుకుమారిలా చక్కగా ఉంది. మదించిన తుమ్మెదలు చెదిరిన ముంగురులుగా, రసాన్ని కోల్పోయిన పద్మాలు ముఖంగా, చక్రవాకాలు తమ స్థానాల నుండి చెదిరిన స్తనాలుగా, నలిగిన ఇసుక తిన్నెలు అలసిన పిరుదులుగా కనిపిస్తున్నాయి. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము.
గ్రంథము పోతన భాగవతము అష్టమ స్కంధము ఘట్టములు 1 ఉపోద్ఘాతము 2 స్వయంభువాది చరిత్ర 3 స్వయంభువ మనువు చరిత్ర 4 స్వారోచిష మనువు చరిత్ర 5 ఉత్తమ మనువు చరిత్ర 6 తామస మనువు చరిత్ర 7 గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము 8 త్రికుట పర్వత వర్ణన 9 త్రికుట మందలి గజములు 10 గజేంద్రుని వర్ణన 11 గజేంద్రుని కొలను ప్రవేశము